హెడ్లైన్స్. రైతులకు గుడ్ న్యూస్. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని ఎక్స్ వేదికగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు. %100 రుణమాఫీ పూర్తి చేశామని చెప్పినవన్నీ డొల్ల మాటలే అని ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్. ఏపీలో మరో హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం. ధూపదీప నైవేద్యాలు 5,000 నుంచి 10,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ. స్వతంత్ర సిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు. తిరుమల లడ్డు కల్తీ ఘటనపై సిబిఐ, ఏపీ పోలీసు, FSSAI సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అని సీఎం పేర్కొన్నారు. లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనతో సీఎం బండారం మరోసారి బయటపడిందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. 100% రుణమాఫీ పూర్తి చేశామన్న ముఖ్యమంత్రి మాటలన్నీ డొల్ల మాటలేనని ఇంకోసారి తేలిపోయిందన్నారు. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా చేసి, మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి అందించకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న మాటలు నయవంచన కాక మరేంటని ప్రశ్నించారు. అధికారిక లెక్కల ప్రకారమే 20 లక్షల మంది అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా ఎంతమంది రైతులున్నారో అని ఆందోళన వ్యక్తం చేశారు. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదని, ఇవ్వాల్సిన రైతు బంధు సీజన్ ముగిసినా ఇవ్వలేదంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హామీ అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల 5,400 ఆలయాలకు ప్రతి నెల 10,000 చొప్పున అందనుంది. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు నిత్యం ధూపం వెలిగించి నైవేద్యం పెట్టేందుకు ధూపదీప నైవేద్యం పథకం అమలు చేస్తున్నారు. గతంలో నెలకు 2,500 చొప్పున అందిస్తుండగా 2015లో తెదేపా ప్రభుత్వం దీనిని 5,000కు పెంచింది. అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ సాయాన్ని 10,000కు పెంచుతామని కూటమి నేతలు ఇటీవల ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా సాయాన్ని 10,000కు పెంచుతూ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. సూచనల మేరకు ధూపదీప నైవేద్యాల స్కీముని 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెంచడం అర్చక సంఘాలు, అర్చకులు, రాష్ట్రంలో ఉన్న అర్చకులందరూ వ్యక్తీకరిస్తడం జరుగుతుంది. గత 5,000 నుంచి 10,000 చేయమని అర్చకులు వేడుకున్నా కానీ చేయలేని పరిస్థితిలో మరి గతం జగన్ ప్రభుత్వం ఉంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 50 రోజులకే మరి ధూపదీప నైవేద్యాల స్కీముని 5,000 నుంచి 10,000 రూపాయలు చేయటం, TDNS స్కీముని చేయటం మరి బ్రాహ్మణ చైతన్య వేదిక హర్షం వ్యక్తం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, దేవాదాయ శాఖ మార్చులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఓవైపు విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు ప్రశంసలు కురిపించారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. తిరుమల లడ్డు వివాదంపై విశాఖలో మీడియాతో మాట్లాడారు. తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అని ఈ అంశాన్ని రాజకీయాలకు తీసుకురావడం మంచిది కాదన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని, నెయ్యి స్థానంలో పామాయిల్ గాని వంట నూనె కలిపారన్నారు. తిరుపతి లడ్డూ మీద చంద్రబాబు మాట్లాడకూడదన్నారు. చంద్రబాబు సూపర్ 6 అన్నారని ఇప్పటికీ ఒకటి లేదని విమర్శించారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చంద్రబాబు అంటున్నారన్నారు.
పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ ఫ్రాడ్ ప్రాజెక్టుని కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును రక్షించేది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అని, ఈ విషయాన్ని ఉక్కు కార్మిక సంఘాల నేతలు తెలుసుకోవాలన్నారు. విశాఖలో ఉక్కు కార్మికులు దీక్షలు మాని చంద్రబాబు ఇంటి ముందు దీక్షలు చేయాలని హితవు పలికారు. జగన్ మీద దెబ్బ కొట్టాలంటే బెయిల్ రద్దయ్యేలా చూడాలని, దేవాలయాలను వివాదాల్లోకి తీసుకురావద్దని హితవు పలికారు. మోదీ సర్కారు ఎప్పుడైనా పడవచ్చని, హర్యానా ఎన్నికల తర్వాత బహుశా జరగవచ్చు అంటూ కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు మా తిరుపతిలో ఆ ధర్మకర్తల పేర్లు నేను ఎక్కడ చెప్పేది, నా దగ్గర ఆ లెక్కలు రాసుకొని ఇవన్నీ లెక్కలు ఆడి చెప్తా. మీ ఊళ్ళో విశాఖపట్నంలో దొంగలు ఎవరే పేర్లు చెప్తావా? నువ్వు ఉండారు దొంగలు చెప్పగలవా? అయ్యా ఇప్పుడు జరగటంలే, జరిగిపోయింది. ఎప్పుడు లడ్లు కూడా అమ్మకం అయిపోయినాయి 2 నెలల నాడు 3 నెలల నాడు. ఇప్పుడున్నటువంటిది కాస్తో కోస్తో పరిశుద్ధమైన నెయ్యి అమ్ముతున్నారు, అది అయిపోయింది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మా లడ్డు పవిత్రత తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అంతేగాని దీని గురించి అట్టా మాట్లాడుకుంటా పోతే నష్టం ఎవరికి? తిరుపతి అంటే ప్రపంచం అంతా తెలుసు, ఉలిక్కి పడతా ఉంది. అడుగుతున్నారు నన్ను ఈరోజు రావడానికి కారణం కూడా అది. ఏమైందని నిన్న గోపాలకృష్ణ గాంధీ, మహాత్మా గాంధీ మనవడు అడిగాడు నన్ను, ఏం జరిగిందని. నేను చెప్పాను, వెజిటబుల్ ఆయిల్ కలిపారు, నాన్ వెజిటేరియన్ ఆయిల్ లేదు అని చెప్పాను. వాస్తవం ఇది. చంద్రబాబు మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది. నేను చెప్పాను కదా సూపర్ అదృష్టవంతుడని. ఇది మాత్రం తప్పు. ఎన్నో జరుగుతుంటాయి అంతఃపురంలో, ఇవన్నీ బయటేసుకుంటే అంతఃపురానికి నష్టం వస్తుంది. అదొక గొప్ప పుణ్యక్షేత్రం. వాళ్ళు ముందు జడ్జిమెంట్ తీరి నాకు కామెంట్ ఇస్తారు. వాక్యాల పైన ఇవ్వకూడదు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, రైటింగ్లో నాకు వస్తే నేను మాట్లాడతాను. వంట నూనె కలిపి ఉండొచ్చు, శనగ నూనె కలిపి ఉండొచ్చు, ఇవన్నీ ఏం ఆయిల్ అది కల్తీ మాత్రం జరిగింది. కానీ నాన్ వెజిటేరియన్ పంది కొవ్వు లేదు దాంట్లో. కల్తీ తప్పకుండా 700 రూపాయలు వస్తూ 320 రూపాయలకి ఇస్తే కల్తీ జరగదా? కామన్ సెన్స్ కదా ఇది. అయ్యా ఆయన నిన్న మాట్లాడిన స్పీచ్ బాగాలేదు, నాకు నచ్చలా. నేను విన్నాను, అట్లా మాట్లాడకూడదు. అదే ఒక గొప్ప పుణ్యక్షేత్రంలో నేను కూడా చాలా జాగ్రత్త. ఇక్కడ విశాఖపట్నంలో మాట్లాడతా బాగా, ఆడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎంతోమంది మనోభావాలకు సంబంధించిన విషయంగా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది ఇక్కడ ఆయన కూడా 100 తప్పులు చేశాడు లేవయ్యా. ఇది తప్పు, నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు చేసింది తప్పు. ఇప్పుడు ఒప్పు అని చెప్పను, తప్పు అది. ఆ విషయంలో పవిత్రత పైన మాట్లాడకూడదు. తిరుపతి లడ్డు అది 100 కోట్ల మందికి అది ఎంతో గొప్పది. దాని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. తప్పు కూడా అది చేయకూడదు. చేసుంటే తప్పు ఆయన సవరించుకోవాలా ముఖ్యమంత్రిగా. అంతేగాని మైక్ తీసుకొని మాట్లాడితే ఎట్టా? జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలా? నీకు ఉంది కోర్టులో ఉంది కదా, బెయిల్ తీసేస్తే వెళ్తాడు కదా జైలుకి. దానికి ఏదో ఆయనకి ఇంత పెద్ద తిరుపతి లడ్డుని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. దానికి కాలక్షేపానికి పనికొస్తాయి. నేను కామెంట్ చేయను దానిపైన. సీనియర్ అయినా జూనియర్ అయినా కూడా ఎవరు దాని గురించి నేను మాట్లాడను. అదేదో సినిమా చూసినట్టు చూడాల్సిందే ఆ మాటలు, అంతే. దానికి విలువ ఇవ్వను నేను కాదు. కానీ నేను తిరుపతి వాసిగా నా పవిత్రతను నేను కాపాడుకునే దానికి వచ్చాను. మా లడ్డు మంచిదని చెప్తున్నాను. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, డిఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం పరిగి మండలంలోని మిట్టకోడూరు, లక్ష్మాపూర్, గోవిందాపూర్, చిగురాల్పల్లి గ్రామాల్లో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో కలిసి మరియు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన్న పరశురాం రెడ్డి మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో భాగంగా ఏదైతే 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని గౌరవ పెద్దలు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన పరిగి ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మన గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి 6 గ్యారెంటీల అమలు కార్డును ఇచ్చి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలిగించడం, 6 గ్యారెంటీలో భాగంగా గృహజ్యోతి పథకంతో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. నిరుపేదలకు వైద్యం కోసం 10 రాబోయే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకొని మన సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామానికి రావడం ముఖ్య ఉద్దేశం ఏదైతే మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మనం ఆ రోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు మనము ఈరోజు 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. మీకు అందరికీ ప్రెసిడెన్సీ కూడా వచ్చినాయి. ఆ ప్రెసిడెన్సీ పంచడానికి మేము మన గ్రామానికి రావడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మీ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మేమందరం గ్రామానికి ఇచ్చేసి గ్రామ సెక్రటరీ గారి సమక్షంలో మేము గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రెసిడెంట్ మాజీ ఎంపీటీసీ జహాంగీర్ భాయ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, పెద్దలు రాజలింగం గారు, మన ఎన్రోలర్ అనంతయ్య గారు, మన ఉప సర్పంచ్ నరసింహన్న గారు, మన గ్రామ సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా పరిగి మండలం నుంచి వచ్చినటువంటి మన చిన్న నరసింహన్న గారికి, నాయకులకు అందరికీ, ముఖ్యంగా మన మిట్టకోడు గ్రామ మహిళలకు, గ్రామ నాయకులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గ్రామ శ్రీనివాస్ యువ నాయకుడు శ్రీనివాస్ ఎన్నికల్లో ప్రచారం భాగంలో మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మండలం పరిధిలోని మోడల్ స్కూల్లో వీడుకోలు సమావేశం ఏర్పాటు చేసిన పీఈటీ వెంకటయ్య ఉపాధ్యాయులు కొన్ని సంవత్సరాల నుంచి ఈ మోడల్ స్కూల్లో పనిచేసే మోడల్ స్కూల్కి వెళ్లడం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ వీడ్కోలు సమావేశం తమ యొక్క అనుభవాలు, పాత ఉపాధ్యాయులు, కొత్త ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశంలో విద్యార్థులతో భాగస్వాములై తమ అనుభవాలను కొత్త ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది. మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీదేవి మాట్లాడుతూ తమకు ఈ మోడల్ స్కూల్లో పనిచేసే ఈ మోడల్ స్కూల్లో బోధన చేసిన విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు, కొంతమంది కానిస్టేబుల్స్, కొంతమంది వివిధ రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి స్థాయిలో ఉన్నారని ప్రధాన ఉపాధ్యాయులు శ్రీదేవి అన్నారు. కొత్తగా వచ్చిన మోడల్ స్కూల్ కి సరళ గారికి శాలువలతో సన్మానం చేశారు. వెళ్లిపోయే ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ పూలమాలలతో, శాలువలతో, షీల్డ్ కవర్లతో బహుమతులు ప్రకటించుకొని ప్రతి ఒక్కరికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, వివిధ ఉపాధ్యాయులు వెంకేపల్లి ఎంపీటీసీ సురేందర్, ముదిరాజ్, మాజీ సర్పంచ్ జుబ్బూరు రాములు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. Next, I would like to invite తర్వాత నేను ట్రస్టీ ఫోటోస్ గురించి కూడా చెప్పాలి. సో మాణిక్యం గారైతేనేమి, తర్వాత నమస్తే తెలంగాణ సత్యనారాయణ గారైతేనేమి, తర్వాత సాక్షి రాజేంద్ర గారు, తర్వాత సూర్య రిపోర్టర్, నెక్స్ట్ వచ్చేసేసి మన ఆంధ్రజ్యోతి గోపీచంద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రాజు నాకు 2 years దాకే పరిచయం. అయినప్పటికీ కూడా మన స్కూల్ గురించి చాలా ఫోటోస్ అందరూ కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మన స్కూల్లో జరిగేటువంటి అభివృద్ధిని పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేయడానికి చాలా చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ కూడా మా ఫ్యామిలీ లాగానే నేను ఎప్పుడు భావిస్తూ వచ్చాను సార్. సో యూ నెవర్ ట్రబుల్డ్ అస్, మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని ట్రబుల్ చేయలేదు అండ్ యూ హోల్ హార్టెడ్లీ సపోర్టెడ్ ఆల్ ఆఫ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ for giving this great opportunity. Thank you very much.
విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గజపతి నగరం గ్రామంలో గ్రామ సర్పంచ్ నరవ కొండమ్మ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం సీనియర్ నాయకులు పివివి గోపాలరావు పాల్గొని మాట్లాడారు. గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు గ్రామంలో అందరికీ తెలిసే విధంగా దండోరా వేయించాలని, అలా చేసినట్లయితే ప్రజలందరికీ తెలిసి సమస్యలు తెలియజేసేందుకు వస్తారని అన్నారు. కనీసం వార్డు నెంబర్లు కూడా లేకుండా గ్రామ సభలు నిర్వహించడం ఉపయోగం లేదని అన్నారు. చెక్ చేసిన తర్వాత మనం అంతా లేకపోతే వదిలేడు బాయ్కట్ చేశాడు మీరైతే అర్థం రా ఈరోజు చెక్ చేసిన తర్వాత మనం అంతా లేకపోతే వదిలేడు బాయ్కట్ చేశాడు మీరైతే అర్థం రా ఈరోజు చెక్ చేసిన తర్వాత మనం అంతా లేకపోతే వదిలేడు బాయ్కట్ చేశాడు మీరైతే అర్థం రా ఈరోజు సినీ హీరో అక్కినేని నాగార్జున ఈరోజు మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబును విశాఖలో కలిశారు. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన హరిబాబు ఇంటికి వెళ్లారు. ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు గవర్నర్ కంభంపాటి హరిబాబు. అయితే ఇటీవల నెలకొన్న వివాదంపై మాట్లాడేందుకు మీడియా ఎంత ప్రయత్నం చేసినా నాగార్జున మాత్రం నిరాకరించారు. నాగార్జునతో పాటు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కలిసి వచ్చారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై హరీష్ రావు ఆగ్రహం. రాష్ట్రంలో బాలికలకు మహిళలకు భద్రత కరువైంది. భద్రత కల్పించవలసిన ప్రభుత్వం బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించిన నిర్లక్ష్యం వీడలేదు. ఫలితంగా ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 2000కు పైగా అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హోంమంత్రిత్వ శాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రతలకు పరిరక్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. గత ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. షీ టీమ్, సఖీ భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి భద్రత కల్పించింది. కానీ ఇందిరమ్మ రాజ్యం అని ఉదరగొట్టడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతలు మహిళా భద్రత లేదని తేట తెల్లమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలి. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి వారికి అన్ని విధాల అండగా నిలుస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ 40వ రోజు ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి ఆయా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 10వ తరగతి వరకు చదువుకున్న తమ కుమారుడికి ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన సిహెచ్ ఆరోగ్యరావు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తాము కుమారుడి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులకు వెళ్తున్న తమ కుమారుడికి ఉద్యోగం కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని తాడేపల్లి బ్రహ్మానందపురానికి చెందిన సిహెచ్ ఆగ్నేసు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తనకు శరీరంలోని ఎడమ భాగం పూర్తిగా పనిచేయడం లేదని వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి 14వ వార్డుకు చెందిన బిట్రు హేమా కిషన్ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. మూసీ నదిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నాం. 3 నెలల ముందే సమావేశం పెట్టి ఉంటే హైదరాబాద్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉన్నాయో సీఎం చెప్పాలి. చెరువుల కబ్జాలంటూ బీఆర్ఎస్ పై నిందనలు మోపుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి అవగాహనతో మాట్లాడాలని హితవు పలికారు. 60-70 ఏళ్ల నుంచి పేద ప్రజలు కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, అన్ని రకాల పన్నులు కడుతున్నారని, ఇప్పుడు అక్రమమని కూల్చివేస్తే పేదల జీవితాలు ఏం కావాలని ప్రశ్నించారు. మూసీ నదిని అభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ పరంగా 100% సపోర్ట్ చేస్తాం. కానీ పేదలను ఒప్పించి మెప్పించి సరైన ఉపాధి కల్పించి ఖాళీ చేయించాలని సూచించారు. తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ వంటిది, నగరం పేరును చెడగొట్టద్దని హితవు పలికారు. ఉన్నాయో వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకుపోవాలకు మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా జాబులు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. వాళ్ళకు అన్ని రకాల ఉపాయం కల్పించే ప్రయత్నం చేయండి. ఇలా మూసీ నది మీద ఉన్నటువంటి ఇళ్లకు 12,000 మంది డబుల్ బెడ్రూమ్ కట్టించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మీరు వచ్చిన తర్వాత ఎవరు కట్టేయలే. ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దాని మీదనే మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు డెవలప్ చేస్తే సంతోషమే, అన్నిటికీ సపోర్ట్ చేస్తాం. ఈ చెరువులు డెవలప్ చేయండి, నాలాలు డెవలప్ చేయండి. మేము కట్టినటువంటి 32 ఎస్టీపీలు ఏవైతున్నాయి హైదరాబాద్ నగరంలో, దాన్ని కూడా ఇంకొక 2 నెలలు 3 నెలలు అన్ని ఓపెన్ అయితే ఇంకా 32-40 ఇంకా ఎస్టీపీలు ఓపెన్ చేయండి. మూసీ నదికి అనుసంధానమే ఎస్టీపీలు ఉంటేనే మూసీ నది బ్రహ్మాండంగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ డెవలప్ చేయండి. మేము ఎస్టీపీలకు సపోర్ట్ చేస్తాం. కానీ తప్పుడు మాటలు మాట్లాడి వీళ్ళు కబ్జాలు పెట్టిరు, వాళ్ళు కబ్జాలు పెట్టిరు అనే మాట మాట్లాడకుండా మీ చేతిలో అధికారం ఉంది. అవసరమైతే మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం, సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించండి. ఏవైతే ఏ చెర్ల ఎవరు ఆక్రమించి కట్టుకున్నారన్నటువంటి మాట మీరు మారుతారో మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే వాళ్ళ శిక్ష విధించండి. కానీ నిరుపేదల తెరువు రావద్దని చెప్తా ఉన్నాను. 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ తెరువు వస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నాడు మాధవరావు కృష్ణారావు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్స్ లో. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెర్లన్నీ ఎన్ని ఉన్నాయి? 600 చెర్లు ఉన్నట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఉన్నాయి మీరు చెప్పేది 170 మాట్లాడుతున్నాం. 400 చెర్లు ఎవరు కబ్జాలు పెట్టారు, ఎక్కడ పోయినా చెర్లు, ఇవన్నీ కూడా విస్తరణ చేయండి, బట్టాబాయిలు చేయండి, ప్రజలు చెప్పండి. మేము వచ్చిన తర్వాత డెవలప్ అయిందన్నట్టు మాట మాట్లాడుతున్నారు. ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పది. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో చేశాం. కాబట్టి మేము ఉన్నటువంటి 17 మంది హైదరాబాద్లో ప్రజలకు బొమ్మలతం పెట్టారు. హైదరాబాద్ ప్రజలను కన్నీరు పెట్టనియొద్దు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి గుండెగా హైదరాబాద్ ప్రజలను వేధించొద్దు.
హైదరాబాద్ ప్రజల దగ్గరకు వస్తే మంచిగా ఉండదు. మీరు మంచి పని చేస్తే స్వాగతిస్తాం, ప్రజలు ఇబ్బంది పెడతాం మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ఎంబడి పడతాం, ప్రజల సేవ చేస్తాం. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే సగలపై చెప్పండి. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉంటే ప్రజలు మేము ఒప్పిస్తాం. కావాలంటే కన్నా నిజంగా ఇంపార్టెంట్ ఉంటే మీరు మేము అందరం కలిసి చెప్పిద్దాం. ఇసుకను అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరుతూ విశాఖలో సిపిఎం నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం తక్షణమే ఉచిత అమలు విషయంలో చొరవ చూపించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ర్యాలీని చేపట్టిన సిపిఎం నేతలు ఉచిత ఇసుక విషయంలో చంద్రబాబు పవన్ తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం నేత జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు పథకాలను అమలు చేయాలని కోరుతున్నారు. ఇసుక తీవ్ర కొరతగా ఉంది. పుట్టుకొందామంటే ఇసుక వెళ్ళటం లేదు. ధర కూడా ప్రజల మూడు పీల్చే విధంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చే నాటికి ఇసుక టన్ను ధర 1070 రూపాయలు ఉంటే ఈరోజు 2000 నుంచి 2300 వరకు ధర ఉంది. మాకు అధికారం ఇవ్వండి, ఉచిత ఇసుక సరఫరా చేస్తాం, అందుబాటులో తీసుకొస్తాం, ప్రజల ఇళ్ల దగ్గరికే మేము ఇసుకని సరఫరా చేస్తామని చెప్పి టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. కానీ హామీకి భిన్నంగా ఈరోజు పాలన సాగుతూ ఉంది. ఇంటి దగ్గరికి ఇసుక రావడం కాదు, రీచులు ఇసుకోవడం లేదు, ఆన్లైన్ బుకింగ్ అంటున్నారు, అర్ధరాత్రి బుకింగ్ అయిపోతున్నాయి, సాధారణ ప్రజానికి ఇసుకోవడం లేదు. ఒక సిమెంట్ ధర ఇసుక బస్తా సిమెంట్ ధర 370 రూపాయలు ఉంటే ఒక బస్తా ఇసుక ధర 350 రూపాయలు ఉంది. ఈ తీవ్రంగా తెలుస్తూ ఉంది. అలాగే 2.5 యూనిట్లు ఉన్నటువంటి యూనిట్ ధర గతంలో 12,000 ఉంటే ఇది 22,000 23,000 అవుతూ ఉంది. ఇసుక ధర రెట్టింపవడం వల్ల విశాఖ జిల్లాలో నిర్మాణాలు ఆగిపోయి 50,000 మంది కార్మిక ఉపాధి లేకుండా పోయింది. ఉక్కుపాదం ప్రభుత్వం కంట్రోల్ చేస్తామని చెప్పి ఆ ఇసుక మాకు ఇప్పుడు కూడా రెచ్చిపోతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేయండి. మృత్యు హామీ ప్రకారం ఉచిత ఇసుక సరఫరా చేయడం ఇవ్వడంతో పాటు ధరలు ఇంట్లో తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గాంధీ దగ్గర వరకు నిరసన కార్యక్రమం చేపడతాం, ధర్నా కార్యక్రమం చేపడతాం. ప్రభుత్వంగానే వెంటనే ఇసుక తీసుకొచ్చి టౌన్లో ఉపాధి కల్పించడానికి చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పని నిర్ధారిస్తున్నాం. ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. వారి లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు చేయడం శుభపరిణామం. తిరుపతి లడ్డు వ్యవహారంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలి. తప్పు చేయని వారు భయపడరు. విజిలెన్స్ ఎంక్వైరీ అంటే సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు అని హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం. మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం. దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి, ఎట్టి పరిస్థితులు నిజాలు తేలాలి. దాని మీద సిట్ దర్యాప్తు మనకి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత నిజాలు తెలుస్తుంది.